నమస్కారం. ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమానికంటే ముందు జిల్లాలలో మినీ మహానాడులు నిర్వహించుకోవడం, మినీ మహానాడులలో ఆ జిల్లాలలో ఏ సమస్యలనైతే తీర్మానం చేసిండ్రో వాటన్నిటిని మహానాడులో చర్చించుకోవడం, వాటి మీద నుంచి పార్టీ ఏ రకమైన కార్యాచరణతో ఈ సంవత్సరం మొత్తం ఏ రకంగా ముందుకెళ్లాలనో ఒక దిశ నిర్దేశం మహానాడులో జరుగుతుంది. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలన్నీ చర్చకు వచ్చినాయి. 8 కీలకమైన అంశాలు తెలంగాణకు సంబంధించిన అక్కడ చర్చించడం, తీర్మానించడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుల వారి అనుమతితో, వారి నాయకత్వంలో ఈ సభను మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా మనం మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కదా, లేకపోతే ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, లేదా ప్రభుత్వం ఏమైనా సంక్షేమ పథకాలను సక్రమంగా ముందుకు తీసుకెళ్తుందేమో చూద్దామని ఆలోచన చేసే సమయం దాదాపుగా దాటిపోయింది. 5 సంవత్సరాల కోసం ఎన్నికయ్యే ప్రభుత్వాలు చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం ఎవరికైనా, మిగిలిన 4 సంవత్సరాలలో 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి మనం రావడం జరిగింది. మొదటి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిండు, 2వ సంవత్సరం 1,15,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు, 3వ సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 3,45,000 కోట్ల రూపాయల బడ్జెట్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తయిందంటే 2,15,000 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. మరి 2,15,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతే పేద ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా చెప్పిండ్రో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి కానీ, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య కానీ, ఇలాంటి కీలకమైన ప్రభుత్వ హామీలల్లా ఏ ఒక్క ఊరికి కూడా ఇల్లు రాలేదు. ఏ గ్రామంలో కూడా, ఏ తండాలో కూడా దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. అన్నిటికంటే కీలకమైనది రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీకి సంబంధించి 17,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మాఫీ చేస్తా అని చెప్తే ఇప్పటి వరకు 8,500 కోట్ల రూపాయలు కూడా కట్టలేకపోయింది. గతంలో కేంద్ర ప్రభుత్వం FRBM సడలింపు ఇస్తే ఈ రైతు రుణమాఫీని ఒకే దఫా పూర్తి చేస్తామని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం FRBMను సడలింపు చేసినా కూడా రైతు రుణమాఫీ జరగలేదు. ఈ రైతు రుణమాఫీలకు సంబంధించి దాదాపుగా 3,000 మంది మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దేశంలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరిగింది మహారాష్ట్ర అయితే, 2వ రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోను చెప్పడం జరిగింది. అంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టి ఖర్చు చేసిన నిధులు 2,15,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, మరి రైతు రుణమాఫీ చేయలేకపోయిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయిండు, దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయిండు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇవ్వలేకపోయిండు, బలహీన వర్గాల కోసం, గిరిజన దళిత వర్గాల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, ఫీజులు చెల్లించలేకపోయిండు. అంటే ఇలా ప్రభుత్వం ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టాలనో, ఏ పేదల కోసమైతే రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలనో ఆ పేదలకు 1 రూపాయి కూడా చేరలేదు. ఇది ప్రజలకు మనం వివరించి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. విధానపరమైన నిర్ణయాలు వేరు, ఆర్థికపరమైన అంశాలు వేరు. ఆర్థికపరమైన అంశాలల్లా పేదలకు చెందవలసిన ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా చెందడం లేదు. ఈరోజు ఇంతకుముందు పెద్దలు రావాలని చెప్పడం జరిగింది పెన్షన్ల గురించి. నిజమే, 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ధనిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 1,000 రూపాయల పెన్షన్ ఇస్తే లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా 1,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ 36 లక్షల మంది పెన్షన్ పొందుతూ అక్కడ 40 లక్షల పైన పెన్షన్ పొందుతున్నారు. దాదాపుగా అక్కడ రైతు రుణమాఫీ చేసిండు, అక్కడ 100% ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాడు.
అంటే ఇక్కడ మనం పోల్చి చూడవలసింది ఏంటంటే 2,15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదు, రైతు రుణమాఫీ జరగలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు, పేద గిరిజనులకు దళితులకు ఇస్తాన్న 3 ఎకరాల భూములు ఇవ్వలేదు, డ్వాక్రా సంఘాల గురించి అసలు అంశమే లేదు. కానీ లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు, రైతు రుణమాఫీ చేసిండు, 1,75,000 దాదాపుగా 2 లక్షల రూపాయలు హౌసింగ్ స్కీమ్లో ప్రతి పేదవాడికి కొన్ని లక్షల ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ధనిక రాష్ట్రమైన తెలంగాణలో చేయలేని సంక్షేమ పథకాలన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ ఇది మనం ప్రజలకు పోల్చి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కాదు ఇక్కడ చెప్పాల్సింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఉన్న నిధులను మనకు 10,000 రూపాయలు నెల జీతం వస్తే మన కుటుంబాన్ని ఎట్లా నడుపుకోవాలో మనకు ప్రాధాన్యత ఉంటుంది. పాలకు ఎంత ఖర్చు పెట్టుకోవాలా, కూరగాయలకు ఎంత ఖర్చు పెట్టుకోవాలా, హాస్పిటల్ ఖర్చుల కోసం ఎంత మిగిలించుకోవాలి, ఇంటి రెంట్ ఎంత కట్టాలి, పిల్లల చదువుల మీద మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలా, పండుగ వచ్చినప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవాలంటే ఏం చేయాలనే దానికి కూడా మనకు ఒక పొదుపు ప్రణాళిక ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇక మా సోదరిమణులు మా ఉమక లాంటి వాళ్ళు మన కుటుంబాన్ని మనం నడుపుకోవడానికి మన వచ్చే ఆదాయంతో ఎలా అయితే ఆడబిడ్డల కుటుంబాన్ని నడుపుకోవడానికి ప్రణాళిక చేసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే. అదేం పెద్ద విషయం కాదు, ఇది కుటుంబము, అది రాష్ట్రమే ఒక కుటుంబం లాగా చూసుకొని వచ్చే ఆదాయాలు పెట్టే ఖర్చులు మనం మిగిలించుకునే ఏమైతే కొంత మనం సేవింగ్స్ చేసుకోవాలనో దానికి ఒక ప్రణాళిక ఉండాలి. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్కు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాడు, రైతు రుణమాఫీ చేసిండు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేసిండు, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాడు వీటితో పాటు. కానీ అదే తెలంగాణకు వస్తే అన్నిటికంటే కీలకమైంది పదే 1,00,00,000 ఎకరాలు అని చెప్తున్నాడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలలో కలిసి సాగునీటి శాఖకు 13,000-14,000 కోట్లు కూడా ఖర్చు పెట్టాలి ఈ 2 సంవత్సరాలు మొత్తం కలిపి. కానీ ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్ల రూపాయలు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు సాగునీటి పారుదల ప్రాజెక్టులకు. అంటే మిగులు బడ్జెట్ ఉండి 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్న చంద్రశేఖరరావు గారు 12-13,000 కోట్లు కూడా సాగునీటి పారుదలలో ఖర్చు పెట్టలేకపోతే మన నాయకుడు లోటు బడ్జెట్లో ఉండి అక్కడ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అంటే ప్రభుత్వాల ప్రాధాన్యత ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవాళ ఈ బడ్జెట్ ఎక్కడ పోయిందో ప్రజలకు వివరించి చెప్పాలి. మనం 2,15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మన గ్రామానికి కానీ మన ఊరికి కానీ మన తండాకు కానీ మన కుటుంబానికి కానీ ఏ రకంగా లబ్ధి చేకూరలేదు. మరి డబ్బులు ఎక్కడికి పోయినాయి ప్రశ్నించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కదా అని చెప్పి గ్రామాలలో చైతన్యం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మన అందరి మీద ఉన్నది. రాష్ట్ర స్థాయిలో కూడా మనం ప్రణాళిక తీసుకొని చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడుతో పోల్చి చూసుకుని తెలుగుదేశం పార్టీని నిందించే కేసీఆర్ను మనతోనే పోల్చుకోమందాం. మన పక్క రాష్ట్రంలో మనం అధికారంలో ఉంటే మనం ఏ రకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంటే ఈ 2,15,000 కోట్లతోని పేద ప్రజలకు ఇండ్లు ఎట్లా కట్టించటోళ్ళం, పెన్షన్లు ఎట్లా ఇచ్చటోళ్ళం, దళితులకు భూములు ఎట్లా ఇచ్చటోళ్ళం, ఉచిత నిర్బంధ విద్యలో ఫీజు రియంబర్స్మెంట్ ఏ విధంగా ఇచ్చటోళ్ళం, వికలాంగులను ఏ విధంగా ఆదుకునేటోళ్ళం, మైనారిటీలను ఏ విధంగా ఆదుకునేటోళ్ళం, నిరుద్యోగ యువతను ఏ విధంగా ఆదుకునేటోళ్ళమో ఈరోజు చర్చకు తెరలేపవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మొదటి 2 సంవత్సరాలు రాజకీయపరమైన ఆరోపణలు, రాజకీయపరమైన 2 పార్టీల మధ్యలో చర్చ జరిగింది. ఇప్పుడు పరిపాలన గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిండు. 5 బడ్జెట్ల 5లో లాస్ట్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పెద్దలు మంత్రులుగా చేసిన అనుభవజ్ఞులు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవజ్ఞులు ఉన్నారు. 4 బడ్జెట్లు మాత్రమే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రవేశపెడతాయి. 4లో 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇక పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టగలిగిన బడ్జెట్ ఒకటే ఉంటుంది. ఆ దాంట్లో ఏ రకంగా ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలను అమలు చేస్తాడు, ఏ రకంగా ఈ హామీలు ముందుకెళ్తాయి,
ఈ హామీల వైఫల్యాల మీద ప్రజా చైతన్యం ఎట్లా చేయాలా, దీనికి మనం ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పరిపాలనలో కూడా తీసుకురావాల్సిన మౌలికమైన మార్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం లేదు. ప్రజల దగ్గరికి పరిపాలన చేయాలా. అంతకుముందు మనం ఉన్నప్పుడు ప్రజలోతకు పాలన ఉండే, జన్మభూమి కార్యక్రమాలు ఉండే, నీరు మీరు కార్యక్రమాలు ఉండే, ఇలాంటివి చాలా చేసినాం మనం. రైతు బజారులు రైతులకు పండించిన పంట అమ్ముకోవడానికి మనం తీసుకొచ్చినాం. కానీ ఈరోజు ఏమీ జరగట్లేదు. అవతల సార్ వచ్చిన వెంబడే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసిండు, టీచర్ల రిక్రూట్మెంట్ మొదలుపెట్టిండు. యువతల ఈరోజు స్కూళ్ళు మూతపడుతున్నాయి. కొన్ని వేల స్కూళ్ళు సింగిల్ టీచర్లు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి కిలోమీటర్కు ఒక ప్రైమరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూలు, ప్రతి మండలానికి జూనియర్ కళాశాల అని ఒకటే జీవోతోనే తెలంగాణలో కొన్ని వేల స్కూళ్లను ప్రారంభించడం జరిగింది. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఈ సింగిల్ టీచర్ స్కూళ్ళను అన్నింటినీ మూసేస్తున్నాడు. సింగిల్ టీచర్ స్కూళ్లు మూసేయడం ద్వారా అత్యధికంగా నష్టం పోయేది గిరిజన తాండాల సోదరు. తాండాల నుంచి సరైన రవాణా సౌకర్యం ఉండదు. చిన్నపిల్లల్ని బయటకు పంపించుకోవడానికి తాండాలో స్కూల్ మూత పడిపోతుంది. ఈరోజు 10 మందో 20 మందో పిల్లలు, ఎందుకంటే లంబాడి తాండాలు, గూడాలు 100, 150, 200 కుటుంబాల కంటే ఎక్కువ ఉండవు. ఆ 100, 200 కుటుంబాలలో 15, 20 మంది కంటే పిల్లలు ఉండరు. 10 మందో 12 మందో ఉంటారు. దానివల్ల గిరిజనులకు, గూడాలలో ఉండే వాళ్లకు పూర్తిగా విద్య దూరం అవుతుంది. పిల్లలకు అక్కడి నుంచి గ్రామ పంచాయతీకు ఒక దూరం పోవాలంటే నడుచుకుంటూ పోగలిగన్నా ఉండాలి, ఎవరైనా ఎంబడి ఉండి తీసుకెళ్ళాలి. ఎక్కడ కూడా ఈ ప్రాంతాలకు రవాణా కనీసం నడిచిపోయే రోడ్లు కూడా లేవు. మరి అలాంటి వాళ్లకు కేసీఆర్ గారు విద్యను దూరం చేస్తున్నాడు. ఇది మనం చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తండాలలో జరుగుతున్న అన్యాయం, స్కూల్ మూసివేత ద్వారా గిరిజనులకు విద్యను దూరం చేస్తున్నాడు. అడవుల్లో, గూడాల్లో ఉండే చెంచులు కానీ ఇతర కమ్యూనిటీస్ ఏవైతే కోయా, గోండు వీళ్ళందరూ ఉండో వాళ్ళందరూ కూడా చంద్రశేఖరరావు గారు విద్యను దూరం చేస్తున్నాడు. ఇదొక ఫ్యూడల్ ఆలోచన. గతంలో పెద్దలు ఫ్యూడల్ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామాలలో చదువుకుంటే చైతన్యం వస్తే ప్రశ్నిస్తారని చెప్పి గ్రామాలలో చదువుకు అవకాశాలు తక్కువ కల్పించేవాళ్ళు పటేల్ పట్వారి వ్యవస్థలు ఉన్నప్పుడు. కాబట్టే ప్రజలలో చైతన్యం కొంత లేటుకు వచ్చింది. ఇవాళ చదువు దగ్గరకు వస్తే ప్రశ్నిస్తారని చంద్రశేఖరరావు గారు తిరిగి మళ్ళీ స్కూళ్లను మూసేసే కార్యక్రమం పెట్టిండు. ఈ రోజు వరకు డిఎస్సి సెలక్షన్స్ మీద నిర్ణయం తీసుకోలే, 1,00,000 ఉద్యోగాల మీద నిర్ణయం తీసుకోలే. ఇవాళ మండలాలను మారుస్తా, జిల్లాలను మారుస్తా అని రకరకాల కొత్త కొత్త సమస్యల్ని వారు సృష్టించి, వారే సమస్యను పరిష్కరించినట్టు, మనందరికీ ఏదో చేసినట్టుగా భ్రమలు కల్పిస్తున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ విషయంలోనే తీసుకుందాం, ఆలోచన చేయండి. అంటే కేసీఆర్ అనేవాడు ఎంత సమర్థవంతంగా ఒక సమస్యను సృష్టిస్తాడో, ఎంత సమర్థవంతంగా దాన్ని పరిష్కరించినట్టు నటిస్తాడో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్న అందరం మనం నాయకులమే, కాకపోతే కొన్ని విషయాలను మనం ఇట్లా కలుసుకున్నప్పుడు గుర్తు చేసుకోవాలి. మొట్టమొదట ట్యాంక్ బండును మొత్తం బలగొట్టేసి నీళ్ళని బయటికి తోలి దాంట్లో ఉన్న మట్టి అంతా తీసేసి ఇట్లా నీళ్లు ముంచుకొని తాగాలి, డాల్ఫిన్లు ఇట్లా ఎగిరి దుంకాలని చెప్పిండు. 2 రోజులు ఆ కటకాడు ఇట్లా మట్టి తీసిండి, ఎక్కడ పోయిందో తెలియదు. ఇందిరా పార్కులో పెద్ద గోతి తవ్వి గోతిలో గణేష్ నిమజ్జనాలు చేయాలన్నాడు, అది ఎక్కడికి పోయిందో తెలియదు. ఉస్మానియా హాస్పిటల్ ఉన్న పలంగా మొత్తం హెరిటేజ్ బిల్డింగ్లను కూలగొట్టి టవర్లు కడతా అన్నాడు, కూలగొట్టింది లేదు, కట్టింది లేదు. ట్యాంక్ బండ్ పక్కన 100 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టి పేదోళ్ళకి ఇస్తా అన్నాడు. అసలు 100 ఫ్లోర్లు కాదు కదా, అసలు దాన్ని ఊసే లేదు. సచివాలయాన్ని ఎర్రగడ్డలు పెడతాను ఇంతసేపు అన్నాడు, ఇంకో దగ్గర పెడతాడు, ఎక్కడ పెడతానంటే ఇక్కడ పెడతాను, చివరికి ఉన్న దగ్గరనే మళ్ళీ కొత్తది కడతా అంటుండు. సిటీలో మొత్తం ఆయనకి ఎవరో భువనగిరి నుంచి అధికారం వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది, లేట్ అయిందని చెప్పిండంట. ఇట్లా ట్రాఫిక్ జామ్ నా రాష్ట్రంలో ఉంటే కుదరదు, అన్ని ఫ్లైఓవర్లు కట్టేస్తా, స్కై స్కేపర్స్ కట్టేస్తా, బ్రిడ్జులు కట్టేస్తా అని 3D పిక్చర్స్ చూపించాడు. రవీంద్ర భారతిని కూలగొట్టేసి అక్కడ ఒక బ్రహ్మాండమైన కట్టడం అని ఒక 3D చూపించాడు. ఎన్టీఆర్ స్టేడియంలో ఇంకోటి కడతా అని చూపించాడు. ఈ రకంగా ఆయన ఎన్ని చెప్పిండంటే ఇంకా నేను అంతో ఇంతో చదివటం నాకే గుర్తుండలేనంత లెక్క, మీకు చెప్తే కూడా ఇక లెక్కలేనన్ని లెక్కలు చెప్పిండు. కరీంనగర్ విజయనగర్ దగ్గరకు వచ్చి లండనో న్యూయార్కో చేస్తా అన్నాడు, వరంగల్ పోయి లండన్ చేస్తా అన్నాడు,
ఓల్డ్ సిటీకి వచ్చి ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు. అంటే ఏది కూడా ఆయన ఏం చేస్తాడంటే ఒకటి వేస్తాడు. ట్యాంక్ బండును మొత్తం పలగొడతానంగానే పర్యావరణ లిప్పుల నుండి దీనికి ఒక పద్ధతి మీద చేయాలన్నారు. అది అక్కడ పడేసిండు. ఇంద్ర పార్కులో గణేష్ నిమజ్జనాలకు చేస్తా అంటే ఆ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు వచ్చి వాళ్ళు ఒకటి చెప్పారు. హెరిటేజ్ బిల్డింగులు కూడా కొడతా అంటే హెరిటేజ్ వాళ్ళు వచ్చారు. ఎర్రగడ్డలో కడతా అంటే ఆడున్న హాస్పిటల్ వాళ్ళు వచ్చారు. అంటే ఒక సమస్యను యూనివర్సిటీల విద్యార్థులు వాళ్ళ పని వాళ్ళు చేసి చదువుకుంటుంటే 11 ఎకరాలు గుంజుకొని పేదోళ్ళకి ఇల్లు కడతా అన్నాడు. ఆడి వాగిన వాళ్ళు గయ్యమని లేచారు. అంటే ఏం చేస్తాడంటే ప్రశాంతంగా చూడాలంటే వాడిని రాయితో కొడతాడు. వాడు ఎందుకు కొట్టామని అర్థాడు. చూసినా వాళ్ళు ఎట్లా రుస్తురో చూడు, వాళ్ళు ఎట్లా రుస్తురో చూడు అంటాడు. ఇది కేసీఆర్ సక్సెస్ఫుల్గా ఈ 25 నెలల పాలనలో చంద్రశేఖరరావు గారు చేసింది ఇదే. ఇవాళ ప్రాజెక్టులు కూడా ఇక్కడ కడతాను అక్కడ కడతాను, ఇలా నీళ్ళు అక్కడ పోతున్నాయి కాబట్టి ప్రాజెక్ట్ ఇక్కడ కడతా, ఈ టైప్లో ఆయన పాలమూరు కడుతున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు అడ్డం పడుతున్నాడు, గోదావరి కాళేశ్వరం కడుతున్నా కాబట్టి ఇక్కడ అడ్డం పడుతున్నాడు. అంటే ఇట్లాంటివన్నీ కూడా తన పరిపాలన సమర్థతను, తన అవినీతి గురించి ఆలోచన చేయకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలను తెర మీదకి తీసుకొచ్చి వివాదాస్పదమైన అంశాలను మన మీద రుద్దే ప్రయత్నం చేసి ఈ 2 సంవత్సరాల కాలం ఏ రకంగా అసలు ఏం అర్థం కాకుండా మనల్ని అసలు ఆలోచన చేయడానికి కూడా ఆయన గురించి ఆలోచన చేయకుండా ఇప్పుడు జిల్లాలు అనగానే తలా దిక్కు మనమే లేచినాం. మనం ఇది కావాలి అది కావాలి అది ఉండాలి ఇది పోవాలని. ఏది తీసుకున్నా ఒక సమస్యను ఆయన్నే సృష్టిస్తాడు. ఎందుకంటే ఆయనకు తీరిక సమయం ఎక్కువ. ఫామ్ హౌస్లో కూర్చొని ఫస్ట్ ఎవడు ప్రశాంతంగా ఉన్నాడో చూస్తాడు. ఏ ప్రాంతం ప్రశాంతంగా ఉంది, ఎవడు హ్యాపీగా ఉన్నాడో, ఎవడన్నా సంతోషంగా ఉన్నాడంటే కరెక్ట్ రాయి తీసి వాడిని కొడతాడు. ఆ జిల్లా అనుకోండి, ఆ మనుషులను అనుకోండి, ఆ సామాజిక వర్గం అనుకోండి, లేకపోతే ఎవరినైనా. ఇప్పుడు కాలేజీలో కాస్త కూస్తో చైతన్యం వచ్చింది. కాలేజీలో కాకుండా రాజకీయాలలో కూడా వస్తారు. మల్లారెడ్డి వచ్చిండు, రాజేశ్వర రెడ్డి వచ్చిండు, ఇంకోరు వచ్చారు. ఇట్లా కాలేజీలు పెట్టినోడు జర ఈజీ మన అయిపోయాడు. విజయన దగ్గర మనోహర్ రెడ్డి వచ్చిండు. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఇక వీళ్ళందరూ ఇట్లనే ఇస్తే ఇంకా మన కష్టం అవుతుందని చెప్పి కాలేజీల మీదకి పోలీసులను తోలిండు. ఎందుకు విద్యా సంస్థలు విద్యాలు నడపడానికి యూనివర్సిటీలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు పోయి ఎంక్వైరీ చేయొచ్చు కదా. పోలీసులు నేరం జరిగినప్పుడు క్రైమ్, ఫిజికల్ క్రైమ్ జరిగినప్పుడే పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్ అవ్వాలి. రెవెన్యూ క్రైమ్ జరిగినప్పుడు ఆర్థికపరమైన నేరాలకు ఈ విద్యకు సంబంధించిన నేరాలల్లా డ్రెస్ వేసుకున్న పోలీసులు రావాల్సిన అవసరం లేదు. విద్యకు సంబంధించిన వ్యవస్థలు చాలా ఉన్నాయి, వాటిని పంపొచ్చు. కానీ పంపలే. ఎందుకంటే వాళ్ళని పంపిస్తే కాంట్రవర్సీ లేదు కదా. పోలీసులను వాళ్ళ మీదకి 4-5 జీబులు ఇచ్చి లేకపోతే పెద్ద పెద్ద డీసీఎం వ్యాన్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి పోలీసులను స్కూళ్ళ మీద కాలేజీ మీదకి తోలంగానే ఫుల్ చర్చ, ఒకరు రావాలని ఒకరు వద్దని, ఇదని అదని మొత్తం అదొక అంశం. అంటే ప్రణాళికాబద్ధంగా చంద్రశేఖరరావు గారు అవగాహన లేకుండా అర్థం కాకుండా ఇవన్నీ పనిచేస్తలేడు. చాలా ఎక్కువ తెలివితేటలు అయిపోయి ఆ తెలివిని ఆయన ఈ రకమైన పనులకు ఉపయోగిస్తున్నాడు. ఏంటంటే ఒక గందరగోళం, ఒక హల్చల్, ఎప్పుడు ఆయన మీద చర్చ ఉండేటట్టుగా, చర్చలలో ఆయన్నే ప్రధానంగా కీలకమైన భూమిక పోషించే విధంగా. ఈరోజు రాజకీయాలను కూడా చూడండి. ఒకందుకు నాకు కొంత సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంటే తగిన శాస్తి జరిగిందనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగిన రోజు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను తీసుకున్న రోజు, తెలుగుదేశం పార్టీని శాసనసభ నుంచి చిన్న సమస్యను అడ్డం పెట్టి 15 మంది ఎమ్మెల్యేలను ఈడ్చి రోడ్డు మీద వేసిన రోజు కాంగ్రెస్ నాయకులకు చెప్పిన, శాసనసభలో చెప్పిన, నేను ఆనాడు దయాకరణ పోయి పర్సనల్ కూర్చొని మాట్లాడొచ్చినాం. అయ్యా చంద్రశేఖరరావు అనేటోడు ఒక రకమైన నేర స్వభావం ఉన్న, విపరీతమైన మనస్తత్వ ధోరణి ఉన్న వ్యక్తి ఈ రోజు మమ్మల్ని చేస్తున్నాడు, రేపు మీకు ఆ రోజు వస్తుంది. ఈ రోజు మనందరం కలిసికట్టుగలిగిన ఆయన చేసే తప్పిదాలను మనం నిలబడి ప్రశ్నిస్తే రేపు మీకు రాకుంటుంటుంది. ఇవాళ మీకు చెప్తుండే నేను తెలుగుదేశం పార్టీని ఖతం చేస్తా, మీరు సహకరించండి, భవిష్యత్తులో మీరు మేమే ఉంటాం, మన ఇతరం నేను కాకపోతే నువ్వు కాకపోతే నేను ఉంటామని మీకు చెప్తున్నాడు. అది ఆయన ఎత్తుగడలో భాగము. తెలుగుదేశం అనుకోకండి, ఇది ప్రజాస్వామ్యాన్ని చంద్రశేఖరరావు గారు అపహాస్యం చేస్తున్నాడు. మనం కొట్లాడాలి. చిన్న విషయం ఉంటే ఒక్కరోజు కోసం సస్పెండ్ చేస్తారు కానీ ఎంటైర్ శాసనసభను సస్పెండ్ చేసిన చరిత్ర లేదు. మీరు అందరు అనుభవజ్ఞులు, 5, 6, 7 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు సభలో ఉండరు. మీరు ప్రశ్నిద్దామంటే సహకరించాలి. ఆ రోజు
సంతోషపడ్డారు, మంచి పని అయింది తెలుగుదేశానికి. కానీ ఆ విధంగా మనల్ని మేయడం మొదలుపెట్టినాక కుక్క అనేది కరవడం మొదలు పెడితే ఓ రోజు యజమానిని కూడా అరుస్తుంది. దాంట్లో మనకేం అనుమానం అక్కర్లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నిన్న పెడపోపలు పెడుతున్నారు. పోయిన సంవత్సరం మనం చెప్పినాం, మనం ఏడ్చినాం, బాధపడ్డాం, విజ్ఞప్తి చేసినాం, 10 సార్లు పోయి వచ్చినాం, కలిసికట్టుగా మన అందరం కలిసి దీన్ని ఎదుర్కొందామని. ఇప్పుడు వాళ్ళ గాలింది కదా, ఇప్పుడు అందరు రాండి అంటారు. వాళ్ళ గాలితే మనం పోయి ఆర్పాలంట, కాంగ్రెస్ వాళ్ళ గాలితే. ఈరోజు ఏం జరగాలనో అదే జరిగింది, ఇంకా జరుగుద్ది. అప్పుడు రాష్ట్రంలో రాజకీయాలలో ఒక స్పష్టత వస్తుంది. అంటే ఇలాంటి నేర మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాజకీయాలు ఎట్లా భ్రష్టు పట్టిపోతాయో ఈ ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తెలిసింది. అయితే ఈరోజు ఇంకొకటి కూడా ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెప్తున్నాడు, నేను కాంగ్రెస్ను ఖతం చేస్తా, మీరేమనకర్రని. వాళ్ళు కూడా ఈ పరిణామాల మీద పెద్దగా స్పందిస్తలేరు. ఏదో చంద్రశేఖరరావు చెప్తుంటే సంతోషంగా ఉందని. కానీ రేపు వాళ్ళకు కూడా వస్తుంది. మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచన చేయాల్సిన సందర్భం. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా మేధావులు, తెలంగాణ విద్యావంతులను, తెలంగాణ మేధావులను కూర్చోబెట్టి చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రకమైన దిగజారుడు రాజకీయాల వల్ల తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? దీనివల్ల జరిగే దుష్ఫలితాలు, నష్టాలు, వీటిని వివరించవలసిన బాధ్యత ఉన్నది. అవసరమైతే చట్ట ప్రకారంగా పోరాటం చేయాలి. అవసరమైతే పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపుల మీద సరైన సమయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే విధంగా చట్ట సవరణను కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇక చివరగా హైకోర్టు విషయము, నీళ్ల విషయంలో ఈరోజు భవిష్యత్తు కోసం తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ గారు నిద్రలేపుతున్నారు. దానికి మనం ఈ రోజు నుంచే నిర్మోహమాటంగా చర్చా వేదికలలో చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అన్ని వేదికల మీద నుంచి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. రేవూరు ప్రకాష్ రెడ్డి అన్న మహానాడులో చట్టాన్ని గురించి వివరించే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అనుకూలంగా మీరు అక్కడనే ఉన్నారు, ఇక్కడ రాకండి అని హరీష్ రావు గారు ఏందేందో మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోనే నీటి వివాదాలు ఉంటాయి 2 రాష్ట్రాల మధ్యలో. కాబట్టి ఈ ప్రాజెక్టుల నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని బోర్డును అపెక్స్ కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన ఊర్లోకి వెళ్ళి రైల్వే లైన్ పోయినా, ఉదాహరణ చెప్తున్నా, మన ఊర్లోకి వెళ్ళి రైల్వే లైన్ పోయినా మనం సర్పంచ్ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా ఆడ పోయి రైలు ఆగదు, ఆ పనికి లేదు. ఆ ఆస్తుల దగ్గర కూడా మనం పోవడానికి లేదు. అప్పుడప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో పోయి రైలు రోకో చేస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టింది కేసులు తీయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వమే తీయాలి. విమానాశ్రయం ఉందనుకోండి, మనం గన్మెన్లతో పోతే ఒక పాయింట్ తర్వాత లోపలికి రానివాడు, గన్మెన్లను బయటికి తోలుతాడు, నీకు పాస్ ఉందా లేదా, ఉంటేనే లోపలికి రమ్మని. అంటే అవన్నీ కూడా వాటి పరిధిలోకి వెళ్ళిపోతాయి. ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ 2 బోర్డులను కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోనే పెట్టి బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణము బోర్డు అనుమతి మేరకే చేయాలి ఎవరైనా. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఇంకెవరైనా. ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో రీఎన్ఫోర్స్ చేస్తే, అమలు చేస్తే ఒక్క చుక్క నీటి కోసం కూడా మనం చొక్కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. చట్టమే అక్కడ అధికారులు వస్తారు. ఇవాళ ఎయిర్పోర్ట్కో రైల్వేస్కో ఎవరో జీఎం వచ్చినట్టు, ఎవరో ఎండీ వచ్చినట్టు కూర్చుంటారు. తెలంగాణకి ఎన్ని రావాలనో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకి నీళ్ళు ఇస్తాడు, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పోవాలనో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి పెడతాడు. ఏ పంచాయతీ ఉండదు, అసలు మనం ఆడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆడ నీళ్లు ఉన్నాయంటే కోటా ప్రకారం వాళ్ళకి ఇచ్చి పెడతాడు, మనకి ఇచ్చి పెడతాడు టైం టు టైం. అలాంటి దాన్ని రోజు చంద్రబాబు నాయుడు గారు కావాలంటే చంద్రశేఖరరావు గారు వద్దంటారు. ఎందుకంటే ఆ బోర్డు వచ్చి కూర్చొని టైం టు టైం ఎవరి నీళ్ళు వాళ్ళకి ఇస్తే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటే లేదు. ఆయనకు తెలంగాణ సెంటిమెంట్ అనేది లేదు. ఆంధ్ర వాళ్ళని తిట్టే అవకాశం కోల్పోతాడు. కాబట్టి కేవలం తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులను ఈరోజు అమలు చేయొద్దంటున్నాడు. రెండవది, హైకోర్టు విషయంలో కూడా ఈరోజు చట్టంలోనే పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టు కట్టించిన తర్వాత వీళ్ళు అక్కడికి పోవాలని. గతంలో తెలంగాణ వాళ్ళే హైకోర్టులో ఒక కేసు వేసిండ్రు. తక్షణమే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కోర్టును విభజన చేసి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసేయండి, ఈ ఉన్నదాన్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాడుకుంటే వాళ్ళకి ఇస్తాం, లేదంటే గచ్చిబౌలిలో వేరే బిల్డింగ్లు ఉన్నాయి
వీళ్ళ నాటికి షిఫ్ట్ చేసి ఇస్తాం, లేకపోతే మేమైనా షిఫ్ట్ అవుతామని చెప్పి హైకోర్టులో వాళ్ళే కేసు వేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళే వేస్తే చీఫ్ జస్టిస్ ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ల్యాండ్ ఆఫ్ లా అని ఒకటి ఉంటుంది, నీ భూభాగం మీద వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు పెట్టుకోవడానికి లేదు, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఆ కోర్టులు పెట్టుకోవడానికి అవసరమయ్యే వ్యవస్థను కట్టించేసి ఈ కోర్టును అక్కడికి షిఫ్ట్ చేయమని టీఆర్ఎస్ వేసుకున్న కేసులోనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టును నిర్మించవలసిన బాధ్యత, నిధులు ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అలాంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే కోర్టు విభజన జరుగుతుందని తప్పుదోవ పట్టిస్తారు. మన మిత్రపక్షమైన ప్రభుత్వంలో మనం ఉన్నా మనకు కొన్ని సందర్భాలలో మనకి ఇబ్బంది కలిగించే కొన్ని చర్చలు కేంద్ర ప్రభుత్వం ఆస్కారం ఇస్తుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మన ప్రధానమంత్రి దగ్గరికి పోయినప్పుడు హైకోర్టు విభజనను ఆంధ్రప్రదేశ్లో మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి బిల్డింగ్ కట్టించి తక్షణమే ఈ కోర్టును అక్కడికి షిఫ్ట్ చేయండి అని చెప్పేది ఉండే, కానీ చెప్పలే, అడగలే. మన పోయినప్పుడు ఈ అంశమే చర్చకు తీసుకోలే కేసీఆర్. ఎందుకంటే రేపు భవిష్యత్తులో వచ్చే ఎన్నికలలో ఆయనకి ఏమన్నా అవసరం అనుకుంటే మళ్ళా తిరిగి తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఎన్నికలలో సొమ్ము చేసుకోవడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్ని అంశాలను కూడా మనందరం కూడా చర్చ పెట్టుకొని కింది స్థాయిలో కొంత చెప్పవలసిన అవసరం ఉన్నది. ఫైనల్గా జిల్లా పార్టీ అధ్యక్షులకు నా తరఫున ఒక విజ్ఞప్తి, ఇవాళ మనం ఏదైనా కార్యక్రమాలు తీసుకొని పోవాలంటే మనకు ఉన్న పరిస్థితుల్లో కొంచెం చిన్న పెద్ద సమస్యలు ఉన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రధానంగా ప్రతి పార్లమెంటులో ఒక 3 నియోజకవర్గాలు మీరు టిక్కు పెట్టండి, ఇన్ఛార్జీలు ఉన్నారు కానీ కొంచెం క్యాడర్ మనం పోతే మీటింగులు చేసుకోగలిగిన వాళ్ళు. 17 పార్లమెంట్లు ఉన్నాయి మనకు. 17 పార్లమెంట్లు అంటే ఈచ్ పార్లమెంటుకు 3 అసెంబ్లీలు టిక్ చేస్తే 51 అసెంబ్లీలు అవుతాయి. ఈ 51 అసెంబ్లీలల్లా మనం ఒక 25 వారాలల్లా అంటే వారంలో 2 నియోజకవర్గాలల్లా నేను రమణన్న కేంద్ర కమిటీ వాళ్ళం ఎవరం వీలైతే వాళ్ళము, లేకపోతే అందరం పొద్దున్నే 11 గంటలకు వచ్చి సాయంత్రం 5-6 గంటల వరకు మీతో కూర్చుంటాం. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, కార్యకర్తలు మొత్తం కార్యక్రమము, కార్యాచరణ నియోజకవర్గంలో మనం చర్చించుకుందాం. మాకు కూడా మండల స్థాయిలో ఉండే నాయకులతో పరిచయం అవుతుంది. గతంలో మేము అందరం కూడా సార్ ఏదైనా పని చెప్తే చేసేవాళ్ళము, ఎవరైనా కనిపిస్తే మాట్లాడేవాళ్ళం. మండల స్థాయిలో మాకు కూడా పరిచయాలు లేవు. కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్షులు ఒక్కొక్క పార్లమెంటుకు 3 అసెంబ్లీలు టిక్కుపెట్టి వాటి వివరాలు రాష్ట్ర కమిటీకి ఇవ్వండి. ఆ మీటింగులో సమావేశాలు, కార్యకర్తలు ఆ రోజు మొత్తం టైం ఇస్తాం. ఈ రోజు ఏ రకంగా అయితే అవును అట్లనే సార్ ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు రమణన్న చెప్పినట్టు జిల్లాకు అయితే అట్లీస్ట్ అంటే కొన్ని దగ్గరలో ఎక్కువనే తక్కువనే అడ్జస్ట్మెంట్ చేసుకొని యావరేజ్గా 50 నియోజకవర్గాలు మొదటి విడతగా మనము మార్క్ చేసుకుందాం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మీరు ఎప్పటి వరకు కూర్చోబెట్టినా రాష్ట్ర స్థాయి నాయకత్వం మీ దగ్గరకు వస్తుంది. మీ దగ్గర కూర్చుంటాం, మీ సాధక బాధకాలు కనుక్కుంటాం, సమస్యలు చూద్దాం, ఆ నియోజకవర్గాల్లో ప్రజలకున్న సమస్యలను పరిష్కరించుకుందాం, గ్రామాలలో కార్యకర్తలను అందరినీ సమన్వయం చేసుకుందాం, మండల కమిటీలు పూర్తి చేసుకుందాం. ఒక రకంగా ప్రజలకి మళ్ళీ మనకు పోవడానికి ఇది ఒక దారి అవుద్ది. అక్కడ కూర్చొని కార్యాచరణను నిర్ణయించుకుందాం. ఈ 50 నియోజకవర్గాలు మొదటి విడతగా మనం చేసుకుంటే ఏ గ్రేడ్ కింద, మళ్ళీ బి గ్రేడ్ కింద ఇంకొక 50 నియోజకవర్గాలు సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నామంటే మనము ఒక ప్రణాళిక వస్తుంది. ఇక ఈ ప్రోగ్రామ్స్కు నియోజకవర్గ ఇన్ఛార్జులే వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు టకాటకా పిలుచుకుంటే వారంలో 2 నియోజకవర్గాలు 25 వారాలలో 50 నియోజకవర్గాలు కొట్టేద్దాం. ఎంతమంది వస్తే అంతమందితో చేసుకుందాం. 1000 వస్తారా, 2000 వస్తారా, 5000 వస్తారా, సంఖ్య కంటే కూడా నియోజకవర్గంలో ప్రజల సమస్యల మీద తెలుగుదేశం పార్టీ సమీక్షించింది, చర్చించింది, ఒక కార్యాచరణను తీసుకున్నది అనేది ప్రజలకి వెళ్తే ప్రతి గ్రామంలో మనకు 10 మందో 20 మందో క్రియాశీలక కార్యకర్తలు ఇంటాక్ట్లకు వస్తారు. నైతికంగా వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. మొదటి విడత అది. రెండవది జిల్లా పార్టీ అధ్యక్షులకే ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా. మండలానికి 10 మంది క్రియాశీలకంగా మన పార్టీ యాక్టివ్ మెంబర్స్గా ఉండేవాళ్ళై సెల్ ఫోన్ నెంబర్లు విత్ వాట్సాప్
అది ఉన్నోళ్ళు కావాలి. మనకు 500 మండలాలు యావరేజ్గా చేసుకుంటే 5,000 మంది అవుతారు. మండలానికి 10 మందిని తీసుకుంటే ఈ 5,000 మందికి మనం ఏం ప్రెస్ మీట్ పెట్టినా ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను వాళ్ళు మేనేజ్ చేసుకోవడం ద్వారా ఎక్కడా మనం కనిపించలేని పరిస్థితి. ఎంత పెద్ద కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళు చూపించినట్టుగా దాన్ని తీసేస్తారు. ప్రతి మండలానికి 10 మంది మన క్రియాశీలక కార్యకర్తల సెల్ ఫోన్లు ఉంటే మేము ఇక్కడి నుంచే ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని 3-4 నిమిషాలు బిట్ల కింద కట్ చేసి ఆ ఇష్యూని కూడా మొత్తం బ్రీఫ్ చేసుకుంటా ఈ 5,000 మందికి మన పార్టీ ఆఫీస్ నుంచే వాట్సాప్లలో పంపిస్తాం. వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రతి మనిషి ఒక 1000 మందినో 2,000 మందినో ఇట్లా ఎవరికి వాళ్ళు ఈ చైన్ సిస్టమ్ లాగా పెట్టుకొని ఈడ ప్రెస్ మీట్ అయిపోయింది, రాష్ట్రం నుంచి ఒక సమస్య ఇష్యూ ఉంది, ఒక డైరెక్షన్ ఇచ్చిందంటే గంటలో 5,000 మందికి చేరుతుంది. ఈ 5,000 మంది వాళ్ళ గ్రూపులలో ఉండేటోళ్ళకి మళ్ళీ చేర్చిందంటే మనం ఏం చెప్తున్నామో, మన లైన్ ఏంది, మన విధానం ఏంది అనేది కూడా ప్రజల దగ్గరికి చేరుతుంది. లేకపోతే ఈరోజు మీడియాని కేసీఆర్ కంట్రోల్ చేయడం ద్వారా మనం ఎంత పెద్ద సమస్య మీద పోరాటం చేసినా దాన్ని ఇంత కూడా చూపించట్లేదు. దానికి ఉదాహరణ మన మల్లన్న సాగర్ ప్రతాప్ రెడ్డి అన్న మంచి ప్రోగ్రాం తీసుకున్నాడు. గజ్వేలో దుబ్బాకల బ్రహ్మాండంగా అయింది ప్రోగ్రాం. అక్కడ ఉండే రమేష్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండమైన శశికళ యాదరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి చేసిండ్రు. పోయినాం, కొన్ని గంటలు ప్రజలతో కూర్చున్నాం. టీఆర్ఎస్ వాళ్ళని గ్రామాల నుంచి బహిష్కరించారు. ఆడ ఉండే ఎంపీటీసీ సర్పంచులు అక్రమంగా ఎవరికి తెలవకుండా భూములు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించడానికి పోతే ఇల్లు కార్లు అన్ని పలగొట్టేసి ఊర్ల నుంచి ఎలగొట్టారు. దాదాపుగా 12-13 గ్రామాలలో ఇవాళ మల్లన్న చెరువులో ముంపు గ్రామాలలో ఒక్క టీఆర్ఎస్ లీడర్ కూడా ఊర్లలో లేడు. ఊరిచ్చిపెట్టి వెళ్ళిపోయారు. ఒకప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు మనం ఎట్లయితే మన పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు పోలేని పరిస్థితి ఉండేనో ఈరోజు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలలో ఎవరు కాలు పెట్టలేని పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఎందుకంటే వాళ్ళ సొంత నియోజకవర్గాలు, సొంత జిల్లావి, ఇలా కాలు పెట్టలేని పరిస్థితి వచ్చింది. మనం అంత పెద్ద కార్యక్రమాన్ని మన నాయకుడు ప్రతాప్ రెడ్డి వీళ్ళు గ్రామం వెళ్ళి రచ్చబండ పెట్టి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మేమందరం పోయి ఆడ రోజంతా కూర్చుంటే 2 లైన్ల కంటే ఎక్కువ రాయనీయలే. లాస్ట్ కాంగ్రెస్ పార్టీలకు ఓపిక నశించి రిపోర్టర్లందరినీ కొట్టించిండు. కొట్టించడం అనేది మంచి పద్ధతి కాదు. కానీ వ్యవస్థ అసహనం ఎంత పెరిగిపోతుందో దీన్ని ఓవర్కమ్ కావాలంటే ఖచ్చితంగా మండలానికి 10 మంది యాక్టివ్గా మన పార్టీ తరఫున వాదించే వాళ్ళు, మన పార్టీ గురించి మాట్లాడేవాళ్ళు, మన పార్టీ కార్యక్రమాలను 10 మందికి చెప్పేవాళ్ళను మండలానికి 10 మంది సెల్ ఫోన్ నెంబర్లు విత్ వాట్సాప్ సెల్ ఫోన్లు ఉంటాయి కదా, ఆ నెంబర్లను రాష్ట్ర కార్యాలయానికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఇస్తే పార్టీకి మేలు జరుగుతుంది. దీన్ని మనము తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు, ఎస్టీలకు 12%, మైనారిటీలకు 12%, వికలాంగులకు 3%, 25% రిజర్వేషన్లు చంద్రశేఖరరావు గారు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిండు. 2 సంవత్సరాలు అయిపోయినా దాని మీద ఎలాంటి చర్చ జరగలే. 10 జిల్లాలలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కరువు ఉన్నప్పుడు ప్రతి జిల్లాలో ఒక 15-20 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండ్రు సారు. ఆనాడు ప్రజలలోకి వెళ్ళిన మనం తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా కరువు మీద సారు జిల్లాకు 23 జిల్లాలలో ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ వరకు ఒక 15-20 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు ఆ సమస్య మీద. ఈ 3 రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడున్న 10 జిల్లాలలో ఎక్కడి నుంచో ఒక పాయింట్లో మొదలు పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ వరకు మనం పాదయాత్ర చేద్దాం. ఆ జిల్లా నాయకత్వాన్ని సమన్వయం చేసుకొని ఈ ఎస్టీ రిజర్వేషన్, మైనారిటీ రిజర్వేషన్, వికలాంగుల రిజర్వేషన్ వీటిని తక్షణమే అమలు చేయండి అని చెప్పి 10 జిల్లాలల్లో కలెక్టరేట్ల ఆఫీసులకు ఒక 15 కిలోమీటర్ల అవతలనో 20 కిలోమీటర్ల అవతలనో తీసుకుంటాం. పొద్దుగాల బయలుదేరుతాం, సాయంత్రం వరకు కలెక్టర్ ఆఫీస్కు చేరుకుంటాం, కలెక్టర్కి వినతి పత్రం ఇస్తాం, అక్కడ జిల్లాల గ్యాదరింగ్ చేసుకుంటాం. 5,000 మందా 10,000 మందా ఎంతమంది వస్తే అంతమందితోని ఆర్గనైజ్ చేసుకోగలిగినంత ఆర్గనైజ్ చేసుకుంటాం. ఈ రిజర్వేషన్లు ఎట్లా మోసం చేసిండ్రు ఈ సామాజిక వర్గాలను ప్రభుత్వం అనే దాని మీద 10 జిల్లాలలో ఈ కార్యాచరణ తీసుకుంటే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు రాష్ట్ర నాయకత్వం, రమణన్న నాయకత్వంలో మేము ఏర్పాటు చేస్తాం. జిల్లా వాళ్ళు మీరు షెడ్యూల్ తయారు చేసి మాకు ఇవ్వండి, లేదా మేము షెడ్యూల్ తయారు చేసి మీకు పంపుతాం. ఇక చర్చ లేకుంటే దాన్ని ముందుకన్నా తీసుకెళ్ళండి. ఎందుకంటే మేము ఈ రోజు అంటే మీరు ఎల్లుండి అని మేము ఎల్లుండి అంటే, ఎందుకంటే 10 జిల్లాలకు మేము షెడ్యూల్ తయారు చేసిన తర్వాత ఒక జిల్లా స్కిప్ చేస్తే ఇంక ముందుకు పోవడం కష్టమైంది. కాబట్టి ఇక సమస్యలు ఎన్నన్నీ ఉండని
ఇట్లా కొన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు మనం పోవడం మొదలు పెడితే ఇవాళ కాంగ్రెస్ లేవలేని పరిస్థితులు ఉన్నది. ఎత్తుపడ్డది కాంగ్రెస్. ఈ ఎత్తుపడ్డ సందర్భంలో ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేస్తే పూర్తి స్థాయిలో ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఇవాళ చంద్రశేఖరరావు గారు కేవలం తీయటి మాటలతోని ప్రజల్ని మభ్యపెట్టి ప్రచార ఆర్భాటాలతోని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. కింద ప్రజలకు, పేద ప్రజలకు కడుపు కాలుతున్నది. ఇవాళ నిజంగా పేద ప్రజల దగ్గరికి మనం వెళ్లాల్సిన సందర్భం వచ్చింది. ఇక మనం ఇక్కడి నుంచి కాకుండా ఫీల్డ్ నుంచే పైకి వద్దాం. పైనుంచి కింది కాదు, కింది నుంచే నిర్మాణం చేసుకుంటూ వద్దాం. కాబట్టి ఈ 3-4 అంశాల మీద జిల్లా పార్టీ అధ్యక్షులు మాట్లాడేటప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా మీ సలహాలు, సూచనలు ఇంకా బెటర్గా ఏమైనా కార్యక్రమాలు మీరు చేస్తే మేము అన్ని కూడా క్రోడీకరించుకొని మళ్ళొకసారి ముఖ్య నాయకులం అందరం కూడా కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలో కీలకమైన వాళ్ళందరం కూడా కూర్చొని చర్చించుకొని ఈ 20-25 తారీఖు తర్వాత ఖచ్చితంగా ప్రోగ్రామ్స్తోనే ప్రజలలా ముందుకెళ్దాము. రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ నాయకత్వం సంసిద్ధంగా ఉంది. సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము, పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక జిల్లా పార్టీ వాళ్ళే మమ్మల్ని మీరు ఆహ్వానించండి, ఎక్కడికి కావాలన్నా మేము వస్తాము. అనుబంధ విభాగాలను కూడా అన్నిటిని క్లియర్ చేస్తున్నాము. ఇవాళనో రేపో గిరిజన అనుబంధ విభాగము, డాక్టర్స్ సెల్లు, టీఎన్టీయూసీ, తెలుగు యువత, వీటికి సంబంధించిన అన్ని కూడా 2 రోజులలో అన్నిటిని కూడా ప్రకటన చేస్తాం. ఏదైనా జిల్లాల న్యాయం జరగకపోతే వాటిని యాడ్ చేస్తాం. కానీ ఆ జిల్లాలు ఇష్టొచ్చరికి 9 జిల్లాలు ఆపండి అనే దాంతో మనకు కొంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏం శాలరీస్ ఇచ్చే పోస్ట్ కాదు అది. వాళ్ళు కష్టపడి పనిచేసేటప్పుడు వాళ్ళకు గుర్తింపు ఇవ్వడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా కూడా ఇవ్వకపోతే ఎందుకు పనిచేస్తారు ఎవరైనా? కాబట్టి ఏదైనా జిల్లాకు కొంత అందులో న్యాయం జరగకపోతే తక్షణమే పెద్దలు రమణన్న గారి దృష్టికి తీసుకురండి, అధ్యక్షుల వారి దృష్టికి. ఎంబడే సవరించి ఆ జిల్లాకు కూడా న్యాయం చేస్తాం. ఈ అనుబంధ విభాగాలను అన్నిటిని కూడా మీరందరూ ఆమోదించాల్సిందిగా జిల్లా పార్టీ అధ్యక్షులు స్పష్టతనివ్వాలి మాకు. ఈ అనుబంధ విభాగాలు మాకు అందరినీ అనుబంధ విభాగాలను జిల్లా అధ్యక్షులతో మాట్లాడమన్నాం. కొన్ని దగ్గరలో మాకు ఇంకా రాలేదు, ఆపాలన్నట్టుగా చెప్తున్నారు. ఇక అలా ఆపుకుంటూ పోతే మన కార్యక్రమాలు చేపట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. దయచేసి అనుబంధ విభాగాలకు జిల్లా పార్టీ అధ్యక్షులు సహకరించండి. ఎక్కడైనా లోటుపాట్లు ఏమన్నా ఉంటే సవరించుకుందాం. ఇది ఓపెన్, మన పార్టీ మనం నిర్మించుకుంటున్నాం. ఎవరికన్నా సమర్థులకు ఎవరికన్నా ఒకవేళ బాధ్యత రాలేదనుకోండి, తక్షణమే పెద్దలు రమణన్న గారి దృష్టికి తీసుకెళ్దాం, వాటిని సవరించుకొని ముందుకెళ్దాం. వీటన్నిటి మీద కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు 3-4 కార్యాచరణలు ఏవైతే మనం మాట్లాడుకున్నామో వీటిని కూడా అంటే మీరిచ్చే సూచనలతో పాటు వీటి మీద కూడా మీ సలహాలు, సూచనలు అన్నిటిని స్వీకరించి ఒక కార్యాచరణ ఇచ్చేస్తాం. మనకు పార్టీ ఆఫీస్ కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 2 ఫ్లోర్లు కంప్లీట్గా తెలంగాణకి అప్పచెప్పేసింది పార్టీ ఆఫీస్ మొత్తం. వీటన్నిటిని కూడా రినోవేషన్ చేసుకుంటున్నాం మనం టోటల్గా. అనుబంధ విభాగాలకు అందరికీ చేంబర్స్ ఇక్కడనే ఏర్పాటు చేస్తున్నాము. అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకుంటున్నాం మనం ఈరోజు. ఇంత పెద్ద కార్యాలయం మైక్రోసాఫ్ట్కో, ఇన్ఫోసిస్కో, హైటెక్ సిటీలో ఉండే ఐటీ కంపెనీలో ఉన్న ఆఫీసుల కంటే మన పార్టీ ఆఫీస్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అన్ని వసతులు రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేస్తుంది. అన్ని రకాల జాగ్రత్తలు పార్టీ తీసుకుంటుంది. ఇక ఫీల్డ్లో కార్యాచరణలకు మనం వెళ్ళవలసిన బాధ్యత ఉన్నది. ఇవాళ మనందరం కూడా ఒక శపథం తీసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారి హానిమూన్ పీరియడ్ అయిపోయింది. హరీష్ రావు గారు 1 కోటి ఎకరాలు చెప్పేది మా రావులని ఎప్పుడు చెప్తుంటాడు. నా తప్పిపోయిన ఎద్దు దొరికి మా మామ నాకు ఇంకో ఎద్దు ఇస్తే మా దొర 99 అర్కలు కలిపితే నాది కలిపితే 100 అర్కలు కట్టినట్టని. 1 కోటి ఎకరాలది కూడా అట్లనే ఉంది. 1 కోటి ఎకరాలు పాత 48 లక్షలు ఉంది, కొత్త గడ్డ 35 లక్షలు ఉంది. ఇవన్నీ కలిపి ఆయన ఏదో కొంచెం అన్ని చెంబడాన్ని నీళ్లు పోసి కోటి చేస్తాడంట. తప్పిపోయిన ఎద్దు దొరికేది ఎప్పుడు, పిల్లనిచ్చిన మామ కట్న కింద ఇంకో ఎద్దు ఇచ్చేది ఎప్పుడు, దొరకకుండా 99 అర్కలలో వీని అర్కని కలిపేది ఎప్పుడు? ఇవన్నీ అయ్యేటివేనా? అచ్చం హరీష్ రావు, కేసీఆర్ చెప్తున్న 1 కోటి ఎకరాల ముచ్చట కూడా గట్లే ఉన్నది. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీరు మమ్మల్ని ఆదేశించండి. జిల్లా పార్టీ అధ్యక్షులకు స్పష్టంగా చెప్తున్నాం, మేము ఈనాడు ప్రోగ్రాం పెట్టుకున్నాం, మీరు రావాల్సిందని మాకు ఆదేశాలు ఇవ్వండి. మమ్మల్ని అడగండి. మీరు మమ్మల్ని అడిగితే మాకు ఇదేదో పని ఉందని నేను చెప్తాం మేము. ఎందుకంటే మీరు కొంచెం సంధిస్తే పోదాంలే రేపు పోదాం కదా అనుకుంటాం. అట్లొద్దు. మీరు ప్రోగ్రాం పెట్టుకోండి. జిల్లా పార్టీ అధ్యక్షులు
మీరు ఒకరి మీద అంటే సేమ్ డే ఒకే రోజు పెట్టుకోకుండా మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు మమ్మల్ని ఆదేశాలు ఇవ్వండి. మేమందరం మీతో కలిసి నడవడానికి, మనందరం కలిసి నడవడానికి చంద్రబాబు నాయుడు గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రజలు మన మీద ఉన్న విశ్వాసాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.